స్వామి ఓం నమః శివాయ. స్వామి, మీకు దయ్యాలు పిశాచాలు కనపడతాయట. నీకు కనపడినప్పుడు నీకు భయం అనిపించలేదా? అప్పుడు మీ అనుభూతి ఏమిటి? అవి కొంతమందికి నాకైతే నార్మల్గా భయం ఏమి లేదు. ఎలాంటి విధానాల్లో ఇలాంటి భయం ఉండదు. కానీ ఒక ఆమెను చూస్తే నాకు కొద్దిగా భయం అనిపిస్తుంది స్వామి. ఏంటిది? ఎందుకంటే ఆమె ఒక పెద్ద ఆమె ఉంది. ఆమె ఎన్నో పిశాచాలను చూసినాను, ఎంతమంది ఎన్నో పెద్ద పెద్ద దున్నపోత రూపంలో చూసిన వాళ్ళని చూసినాను. దున్నపోత రూపంలో చూసి చాలా డేంజర్ అసలుకి. అవి మనసుల్ని చంపేస్తాయి. అలాంటివి కానీ రక్త పిశాచులు కానీ మనిషిని చంపేస్తాయి. ఇంకా రక్త పిశాచులు అన్నా కొద్దిగా రక్తం తాగుతాయి, కానీ మిగతా వాటిలో అంత మిగతా ఇది దున్నపోత రూపంలో చూసింది అయితే చంపేస్తాయి. ఎట్లా చంపుతాయి సార్? అవి యాక్సిడెంట్ రూపంలో ఇలాంటి అనేక రకాలుగా ఎదురు వస్తాయి. బండ్లకి ఎదురు రావటము, అతి భయంకరంగా విధానంలో వస్తాయి. వచ్చి అటాక్ చేస్తాయి మనిషిని. దున్నపోత రూపంలో వచ్చేవి, పెద్ద పెద్ద పిశాచ రూపంలో వచ్చాయి, అవి అటాక్ చేస్తాయి. ఒకసారి దాడి చేస్తాయి మనిషికి, దాడి చేసి హతమార్చేస్తాయి. అంటే స్వామి, ఇప్పుడు బండి యాక్సిడెంట్ అయితే అన్నారు కదా, అంటే ఎట్లా అసలు అవి ఒక గాలి రూపంలో ఒక టచ్ కొట్టేస్తాయి అన్నమాట. అంటే పోయే వాహనాన్ని గాలి రూపంలో తాకి కింద పడేస్తాయి. కింద పడ్డప్పుడే అతని చరిత్ర ఈ పవర్ దెబ్బకి నార్మల్ మనుషులు చాలా డేంజర్ అయిన విధానం. అవునా? అవి కొట్టి పడేస్తాయి. ఒకసారి కొట్టేసారి ఆ దెబ్బకి నీకు నార్మల్ గా తట్టుకోలేరు మామూలు ఒక సహజమైన మనిషి అయితే. అవునా? అవి బాగా అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని తట్టుకోగలుగుతారు. అంటే దైవ అనుగ్రహం ఉన్న వాళ్ళు. దైవ అనుగ్రహం అన్ని విధానాల్లో పూజారులు, ఇలాంటి పూజారులు కూడా కొంతమంది చాలరు. ఎందువల్ల అంటే వాటి దెబ్బకి కొంత బాగా కొంత విద్యగాడు, కొంత భగవత్ అనుగ్రహం ఉన్నవాడు తప్ప ఉన్న వాళ్ళు అయితే దాన్ని ఎదురు తిరగలుగుతారు. కానీ నాకు అన్ని విధానంలో ఉండగానే ఒక మనిషిని మాత్రం ఎదిరించలేకపోతున్నా. ఒక పెద్ద ఆమె రూపంలో ఉంది. ఆమె బాగా 2 కుక్కలను పెట్టుకుని ఉంది. అంటే ఆ పెద్ద ఆమె రక్త పిశాచా లేక ఎట్లా సార్? ఎవరనేది నాకు ఇప్పుడు దాకా అది ఆన్సర్ నాకు దొరకలేదు. అవునా? అంటే ఆమె కుక్కలు పెట్టుకొని ఉంటుంది అన్నారు కదా, నల్ల కుక్కలు బాగా అంత ఎత్తున ఉన్నాయి. ఓకే, అమరంటే ఆమె ఏంది అన్నట్టు? ఒక శక్తి లేక దయ్యమా పిశాచా? అది చెప్పడానికి నాకు కూడా ఆరా చాలటం వల్ల మీకు అంత దొరుకుతలేదు, మీకు దాని యొక్క లెక్క దొరుకుతలేదు. ఆమె కానీ నాకు అప్పుడప్పుడు కనపడుతుంది. ఆమె పెద్ద ఆమె మిమ్మల్ని బెదిరిస్తుందా లేక ఏమనదు, కానీ ఆమెను చూస్తే మాత్రం నేను అదిరిపోతున్నా. మీకు భయం అవుతుంది చూసిన? నాకు ఆటోమేటిక్ గా భయం వచ్చేస్తుంది. ఆమె ఉంటే నేను ఆ సైడ్ గా తిరిగిపోతున్నా. అంత ఆమె 2 కుక్కలు పెట్టుకొని నాకు పుష్టిగా కనపడింది. 2 కుక్కలు పెట్టుకొని ఇంత ఎత్తు కుక్కలు పెట్టుకొని ఆమె ఉంది. ఆమెను చూసేసి నాకు ఒళ్ళంతా సేకు వచ్చేసి, అంటే మన సూక్ష్మ శరీరమే అదిరిపోయింది. ఆమె ఎవరు? భయంకరంగా ఉంటదా లేక మనిషిలా? ఆమె చూస్తానికి పెద్ద ఆమె లెక్కనే ఉంటుంది. పెద్ద అంటే 60-70 సంవత్సరాల వయసు. అంటే చీర కట్టుకొని మంచిగా ఉంటదా లేక? చీర కట్టుకొని ఆమె సింపుల్ గానే ఉంటది, బొట్టు పెట్టుకొని ఉంటది. ఆమెను చూస్తేనే నాకు భయం. అంటే చూడడానికి భయంకరంగా ఉండదు, చూడటానికి భయంకరంగా ఉండదు, నాకు చూస్తేనే అదిరిపోతున్నాను. అంతా మొన్న ఒకసారి ఏం చేసిందంటే, ఒకసారి వచ్చేసింది మొన్న ఈ మధ్య కాలి ఇట్లాగా ఒక నిన్ను వాత పెట్టాలని వచ్చింది. ఎట్లా అంటే ఏదో నాకు ఏమైందో నాకు తెలియదు, కానీ దాని గురించి నీకు వాత పెట్టాలని అన్నది ఆమె చూస్తే నాకు భయం కదా. ఆమె వాత సల్లంగా అట్ల కాడ తీసుకొని అట్లా అనింది. అట్లా అయినా సురక్కమన్నది. ఇంకొక నీకు ఇట్ట కాదు బాగా పెట్టాలి, పెద్ద వాత పెట్టాలని అన్నది. అంతా నాదేమమ్మా తల్లి, నాకేమీ తెలియదు, నాదేమి లేదు, అంతా బ్రహ్మ విష్ణు ఈశ్వర వాళ్ళదేను. నువ్వు ఎలా చేసినా నాకు ఏమి అదే స్వామి, అదేనమ్మా నాకు ఏమి ఇష్టం అని చెప్పిన. బ్రహ్మ విష్ణు ఈశ్వర పేరు చెప్పంగానే ఇంకా ఆమె ఏమి ఇక అసలు ఏం బలకల, అంటే వెళ్ళిపోయింది అక్కడ నుండి. ఆమె అప్పుడు చిన్నగా లైట్ గా వాత పెట్టింది. ఆ వేడి తగిలింది నాకు. అంటే వేడి తగిలింది కానీ మీకు ఏమన్నా గాయమైనట్టు ఏమి లేదు, వరకు సురకమన్నది అంతే. తర్వాత నాకు పొద్దున్నే లేచి వంట చేస్తున్నా, కుక్కర్ పెట్టి వంట చేస్తున్నా. ఆ కుక్కర్ నేను దించిన 3 ఇజుళ్ళు వచ్చి దించి పక్కన పెట్టిన పప్పు సప్పన ఏడ సురక్కమనింది, ఒక లైట్ గా తగిలేసి. ఆమె వాత ఎక్కడ పెట్టిందో ఇక్కడనే పెట్టి ఇక్కడ పెడతానన్నది. అట్లా కాడ తీసుకుని లైట్ గా సురక్కమన్నది అంతే. అక్కడ ఇంకా మళ్ళా నాకు దెబ్బ లేదు, ఏమీ లేదు.
ఇది ఇది ఆమె ఆ ఈ ఈ పేర్లు చెప్పగానే ఆమె కూడా అంత నాకు ఆపదే ఉన్నింది. కానీ ఆ ఆపద వల్ల బ్రహ్మ విష్ణు కాపాడారు. వాళ్ళ పేర్లు అనేది మనం నాదేమో నమ్మ తల్లి ఇట్నే ఇట్నే అన్నా, నాదేమన్నా తల్లి మీ ఇష్టం, మీరు ఎలా చేసినా నాకేం ఇబ్బంది లేదు. ఆ బ్రహ్మ విష్ణు ఈశ్వర వాళ్ళే దయ్యా, నాకు ఇంకెవరు లేరని చెప్పిన. అని చెప్పేసరికి ఇంకా అంతవరకు ఆగిపోయింది. అది అనేది ఆ గెంట అనేది ఇట్లా లుంగికి తగిలింది. అంటే నాకు దానికుండా లుంగికి అట్లా ఆనిచ్చేసింది 3 సార్లు. ఇంకా నాకు ఎలాంటి లేదా. పొద్దున్నే మళ్ళీ తగలటం కూడా చూడు నీకు అది విధానం. పొద్దున్నే ఊరక కుక్కర్ తగిలింది అంతే. అంటే ఆమె వాత ఎక్కడ పెడతానో అదే ప్లేస్ లో కుక్కర్ తగిలింది. అది ఇంత ఏ మాత్రం ఇంత కూడా విధానం లేదు. మొన్న ఈ సందు నాగ చదువులని వచ్చినారు స్వామి. ఆమె వాళ్ళకి ఎప్పుడో రేత్రి 8 గంటలకి ఏమి వచ్చారు. కిచెన్ లో ఇంకా మేము వాళ్ళు వస్తే వాళ్ళే చేసుకుంటారంట. కిచెన్ లో సరే వాళ్ళే చేసుకోండి స్వామి అని చెప్పిన. ఒకటి వాచిని పోయి గ్యాస్ లీక్ అవుతుంది, ఆమె చేసుకోండి అని చెప్పినాను. నేను వచ్చేసినాను. వాళ్ళు వంట చేసుకున్నారు. ఈ పైన ఎగ్లేటర్ ఆపేయటం మర్చిపోయారు, కింద ఆపేశారు. ఎగ్లేటర్ కాడ ఆపటం మర్చిపోయారు. నేను నాకు ఎందుకనో నాకు అసలు దేవుడు కరుణించినాడో ఏమో నాకు తెలియదు. ఒకసారి సప్పని వెళ్ళిపోయిన పైకి. వీళ్ళు గ్యాస్ అటాచ్ చేసినారని సుస్సని గ్యాస్ మొత్తం నిండి ఉంది. రూమ్ అంతా నిండి ఉంది. ఆ రూమ్ అంతా అసలు బ్లాస్ట్ అవ్వాల్సి ఉంది. 3 సిలిండర్లు ఫుల్ సిలిండర్. అప్పుడు నాకు దేవుడు అట్లా కనిపించాడు. రత్ననామ స్వామి అనేది అట్లా నాకు అనిపించింది. అసలుకి ఎందుకు వెళ్ళిపోయినాను, సప్పని వెళ్ళిపోయినాను పైకి వెళ్ళిపోయాలి. వేరే వాళ్ళు అయితే అసలు కదురుపోయేవాళ్ళు. మొత్తం అయ్యింది, స్ప్రెడ్ అయ్యింది రూమ్ అంతా. చాలా డేంజర్. ఎట్లా ఒక పైపు గాలి ఎలా పంచిరి పడితే అనే శబ్దం పట్టుకుంది చూడు, అట్లా వస్తా ఉంది. గ్యాస్ ఇట్లా పైకి తట్టేసింది. అగ్ని ఉంటే ప్రమాదం అయ్యేది. లైట్లు వేసి ఉండే ఇంకొంచెంసేపు ఆగుంటే మొత్తం 3 సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఆ రూమ్ అంతా చాలా డేంజర్ అయిపోయేది. నాకు ఎందుకు అనిపించింది ఒక్కోసారి ఇలాంటి అనేది మనం నమ్మలేకుండా. మీకు ముందే ఇంటిమేషన్ వస్తుంది అనుకుంటా. అది మనకి దేవుడు అనేది ఒక నాకు అనిపించిందో అలాగనే వెళ్ళిపోయాను అనమాట. భయపడే అసలుకి అన్ని తప్పన పోయినాను. సిలిండర్ ఆపేసినాను, డోర్లు ఆడి అన్ని తీసి పెట్టేసా. మొత్తం గ్యాస్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. అది చాలా భయంకరమైంది. తప్పించి ఇది పోయింది. ఇది అనుగ్రహం, దైవ అనుగ్రహం. ఆ రత్నారాయణ స్వామి కూడా చాలా వరకు ఆయనే అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అప్పుడు ఆ బుద్ధి పుట్టించింది. ఇలాంటి అసలుకి ఎంతో భయంకరమైనవి అనమాట. ఒకసారి అలాంటి ఆటోమేటిక్ గా మనకు ఒక సిగ్నల్ రూపంలో వచ్చేసి తప్పించేయాలి. అది దేవుడు మీకు ఏదో రకంగా తెలియజేస్తా ఉంటాడు, ప్రమాదం నుండి తప్పిస్తా ఉంటాడు. నాకు ఇంకా ఒక చిన్న పాప అంత ఎత్తున ఉంటుంది. ఎంత వయసు ఉంటుంది స్వామి? వయసు దాదాపు మనకి ఆ ఎత్తు ఉంటుంది. ఒక 4 సంవత్సరాలు ఏముంటాయి అనుకుంటా, 4 3 ఉంటాయి అనుకుంటా. 4 కూడా అంటే 2 3 సంవత్సరాల్లో ఉంటుంది. ఆమె నన్ను దాదాపు 20 ఏళ్ళు నా ఏమిటే ఉంది. అంటే ఒక సాధారణ పాపలానే ఉంటుందా, కొంచెం రూపం వేరే ఉంటుందా? ఆమె రూపం అంటే ఒక తెల్లంగా ఉంటుంది బాగా. అంటే ఎరుపు మామూలుగా ఒక రాక బాగా ఎర్రంగా ఉంటుంది చూడు, అలాగ ఉంటది. నేను ఎక్కడికన్నా పోయేటప్పుడు ఆమె ఎక్కడి నుంచి నాకు అటాక్ అయిందంటే మా మామూలు తోపరాల్లో వాటర్ పెట్టున్నారు. నేను అప్పుడు పిల్లతనం చిన్న మామూలుగా 1994 95 అనుకో. మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు? నా వయసు అప్పుడు దాదాపు 17 18 ఉంటాయేమో నాకు తెలిసి, ఇంకా లోపే ఉండొచ్చు అనుకుంటా. అప్పుడు అక్కడ నేను ఇక్కడ ఇట్లా పడుకొని ఉంటే ఒక చిన్న పాప లెక్క వచ్చేసి మా మామూలు ఎంగమ్మ తిరణాలకి వెళ్ళిపోయారు. అక్కడికి ఆంధ్రాకి వచ్చేసారు. ఆంధ్రాకి వచ్చి నరవాడ ఎంగమ్మని తిరణాలు చూసుకొని వస్తారు. ఆ టైంలో నేనేం చేసినానంటే వాళ్ళు ఉన్నారని అక్కడికి వచ్చేసి ఆడ వాళ్ళు లేకపోయాలి. ఇంకా తాళాలు వేసి ఉండే కదా లోపల పండుకోవటానికి. వెనక పక్క ఒక గుడిసి ఉంటుంది, వాన పడ్డా కూడా వెనక పక్క అంతా ఓపెన్ ప్లేస్, గుడిసి వాళ్ళు ఉంటుంది. ఆ గుడిసిలో మిగతా వాళ్ళు ఏదైనా పని చేసే వాళ్ళు వీళ్ళు పండుకుంటారు. ఆ గుడిసికి తాళం ఏమి వేయరు. మెట్లు ఉండి ఎండాకాలం కాబట్టి మెట్ల మీద పండుకున్నా. ఇట్లా కింద ఒక మెట్టు ఉంది, ఈ మెట్టు మీద పండుకున్నాను. పండుకొని అట్టా వారకన్నుగా నిద్రపోతున్నా. వచ్చేసింది నేరుగా వచ్చేసి పైన ఈ మెట్టు మీద కూకుంది. పొట్ట మీద కాలు పెట్టి ఇట్లా తుక్కుతా ఉంది. పొట్ట మీద నుంచి గుండె మీద. టైం 12 ప్రాంతం అవుతుంది, 12 గంట అవుతుంది. ఇట్లా తొక్కుతా ఉంది. ఆమెను చూస్తే పొళ్ళంతా రక్తం, సన్నంగా కుక్క పొళ్ళాలు ఉంటాయి, మొత్తం రక్తం.
రక్తం మీద ఇట్ట ఇట్ట తొక్కి ఇట్ట తొక్కుతా ఉంది. అంటే ఆమె దయ్యం అన్నట్ట పిచాచి అన్నట్ట నాకు అసలు ఏమైంది ఇప్పుడు దాకా అర్థం కాల. ఆమె నేను 2001 దాకా నేను సాధనలోకి దిగిన దాకా ఆమె అట్నే ఉంది. ఆమె నాకు ఎంటర్ అయింది ఆ టైంలో నేను చెప్పిల్లా. అప్పుడు ఆమె ఈ బస్సులో పోతున్నా ఏలు పట్టుకుంటది. నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నా నా ఎమిటే ఉంటది. నేను ఎక్కడ ప్రయాణం ఇట్లానే పట్టుకొని ఉంటది. పడతావన్నా కూడా ఎంతలో స్పీడ్ పోతున్నా కూడా పడతావన్నా కూడా ఏలు పట్టుకొనే ఉంటది. ఆమె అట్లా నాకు చాలా రోజుల అయితే నాకు ఆమె గురించి ఏం హానికరం అయితే జరగల. మిమ్మల్ని ఏం బాధ పెట్టాల, నన్ను ఎప్పుడు ఏం బాధ పెట్టాల. అలాగా నేను సాధనలోకి ఎప్పుడు వచ్చానో అప్పుడు ఆమె శక్తి చాలా నా దగ్గర ఇంకంటే ఉండటానికి ఆమెకి అర్హత మీ సాధన బలం పెరిగినా కొద్దీ ఆమె క్షీణించిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. కానీ ఉంది ఎక్కడ ఉందో చూపెడుతున్నా. ఆమెని ఎక్కడ ఉందా అనేది నేను అడుగుతున్నాను. అడిగినప్పుడు నాకు చూపిస్తున్నారు. ఎక్కడ లేవు, మాకు దగ్గరలోనే ఉన్నారు. కానీ అది మాత్రం కంపల్సరిగా చెప్తే కొంతమంది కొంతమంది ఉన్న ప్లేస్ చెప్తే అదిరిపోతారు కాబట్టి చెప్పకూడదు. ఎందుకంటే భయానికి గురవుతారు. కానీ ఎవరికి హానికరం అయితే చేయదు ఆమె. ఆమె శక్తి నేను శ్రీశైలంలో ఎంటర్ అయినా ఇంకా ఆమె శక్తి పూర్తిగా పాప నాలో టచ్ కాలేకపోయింది. అసలు సాధనలో ఉన్నప్పుడు నుంచి నాకు ఇంకా టచ్ చేయలేకపోయింది. ఆమె వల్ల కాలేదు ఆ పాప, ఆ చిన్న పాప. నాకు దాదాపు చాలా సంవత్సరాలు ఆమె అట్లానే ఉండింది. ఈ పెద్ద మాత్రం ఈ పెద్ద చూస్తేనే నాకు భయం. ఇంకెవరేం అటాక్ చేసినా నాకు దున్నపోతు రూపంలో పెద్ద పెద్ద విధానాల్లోనే అటాక్ చేసినాయి. కానీ నేను ఎవరు విధానంలో అంత టచ్ చేయలేకపోయాను. ఇక శనివారం అని మాలకొండకు పోతున్నారు పెళ్లికని 14 మంది ఏమో చనిపోయారు. ఒకటే డిసిఎం తిరగబడి. అంటే ఇదే ఏదో రూపంలో వచ్చి పడ్డం పడేసింది అంటారా? అంటే అది ఏ రూపం ఏమో మనకైతే తెలియదు. కానీ అక్కడ మాత్రం ఒక కనపడింది మాత్రం ఆ ప్రమాదం అటు జరిగిందో ఇటు జరిగిందో నేను చెప్పలేను పూర్తిగా. కానీ నాకు మాత్రం అక్కడ ఒక దున్నపోతు రూపంలో కనపడదు. అది నన్ను కూడా అటాక్ చేయబోతే నా దగ్గరికి రాలేకపోయింది. ఈ మన శక్తి అది నా శక్తి దెబ్బకి, దైవ శక్తి దెబ్బకి అది దగ్గరికి చేరలేకపోయింది. అలాగా కొన్ని విధానాల్లో ఇప్పుడు సీలేరు దగ్గర ఒక దగ్గర పడుకున్నాను. సీలేరే విశాఖపట్నం సీలేరు అని పెద్ద డ్యామ్ కూడా ఉంది. అవతల పక్క ఒరిసా బార్డర్ ఉంది. ఒరిసా అక్కడ పడుకుంటే ఒక మంచి పిశాచి, మంచిదంటే రక్త పిశాచి ఒక కుక్క రూపంలో వచ్చేసి గుండెల్లో రక్తం అంతా కుక్క నీళ్ళు ఎట్లా తాగుతుందో అదే రకంగా గతికేసింది. గతికేసినాక అప్పుడు టైం ఎంత అవుతుంది మీరు? అప్పుడు కూడా ఇదే టైం. రేత్రి ఎప్పుడు అటాక్ చేసినా ఈ రేత్రి పూట అటాక్ చేస్తాయి. 12 ఆ ప్రాంతంలోనే అటాక్ చేస్తాయి. ఇంకొకటి కొద్దిగా శక్తి ఎక్కువ ఉండదు, ముందే రావచ్చాము. కానీ నాకు ఎక్కువ శాతం అయితే అదే అలాగే. ఇది చాలా వీడియోలో చెప్పున్నాను కాకపోతే దీన్ని కంపల్సరీ చెప్పాలి కాబట్టి పూర్తిగా దాన్ని శక్తి నా వల్ల కాదు అసలు తేరుకుందాం అంటే. నేను ఓం నమ శివాయ పంచాక్షరి ఈ మంత్రాన్ని రాకపోయిందంటే నన్ను ఆ రోజు కథం చేసేది, అయిపించేది. అలాంటి ఓం నమ శివాయ అని 3 సార్లు ఎప్పుడు అన్నాను వెనక్కి జరుపుకుంది, వెళ్ళిపోయింది, భయపడ్డది. అంటే ఓం నమ శివాయ అనే మంత్రానికి అంత శక్తి ఉందన్నమాట. ఆయన విశ్వం మొత్తం ఈశ్వరుడే కాబట్టి ఒకసారిగా వెళ్ళిపోయింది ఆటోమేటిక్. అలాంటి ఆయన ఎప్పుడైనా కానీ కాక ఒక మంత్రం జపించే కొద్ది ఆ మంత్రానికి చాలా శక్తి. ఆ శక్తి అనేది అలాగా వచ్చినప్పుడు ఏ శక్తి ఈ చిన్న శక్తులని మన మనసుల్ని అంటే హానికరం చేసే శక్తులు మంచి వాళ్ళ దెబ్బకి తట్టుకోలేవు అన్నమాట. ఒక ఈశ్వరుడి దెబ్బ కానీ ఆయన పుట్టించింది మొత్తం ఆయనే. కానీ అలా ఒక ఆంజనేయ స్వామిని కానీ ఇలాంటి మనం పేర్లు తలుచుకున్నప్పుడు మన దైవాన్ని స్మరించినప్పుడు భయపడతాయి అన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ ఎవరికి ఎవరు మనకి అనిపిస్తుందో వాళ్ళకి మంత్రం మనం ఆ మంత్రానికి శక్తి ఉంటుంది అన్నమాట. మన ఓం నమ శివాయ అని నేను ఎక్కువ శాతం నాకు ఎప్పుడు ఏ టైంలో కూడా ఓం నమ శివాయ అని అంట. మీరు ఎక్కువ జపం చేసే నామం అదే. అందువల్ల మనకి అలాగా ఉంటుంది అన్నమాట. ఓం నమ శివాయ. సంతోషం స్వామి.